హాయ్ అండి, అంతా బాగున్నారా? మా మనవరాలు తీసుకొచ్చి 2 నెలల క్రితం ఈ మొక్క కాదండి, విత్తింది. విత్తనాలే విత్తింది. నేను మాత్రం నా జన్మలో ఇదేనండి చూడడం, ఇలాంటి మొక్కని, ఇలాంటి పంటని. ఎందుకంటే మేము పుట్టింది అంత టౌన్లోనేనండి, పెరిగిందంత టౌన్లోనే. మాకు పల్లెలు తెలియవు, పంటలు తెలియవు, ఏదో వీడియోల్లో చూడడమే కానీ రియల్గా నేను ఈ మొక్కను చూడడం ఇదేనండి. ఈ పంట 3 నెలలకు ఒకసారి వస్తుంది. ఆకులన్నీ ఇలా అయిపోతాయంట. ఈ మొక్క పేరేంటో మీకు తెలిస్తే చెప్తారా? ఈ పొడి లేని మనం ఎలాంటి కూర చెయ్యమండి. ఈ పొడి ఉంటే కానీ డైలీ మన కూరల్లో అది నాకైతే తెలియదండి. ఇదే నేను చూడడం. అసలు ఎంత బాగా క్రోటన్ మొక్కలాగా వచ్చిందోనండి. నేను పెట్టిన ఎరువులతోటి చాలా బాగా ఏపుగా పెరిగిందండి. చాలా ఇత్తింది, కానీ 2 వచ్చాయి బాగా. ఇవి 3 నెలలకు ఒకసారి వస్తాయంట. ఆ పంట వచ్చే టైంలో ఆకులన్నీ ఇలా వాడిపోతాయంట. అప్పుడు మనం గుర్తుగా ఆ పంటను బయటికి తీసుకోవచ్చు. ఆ పంట బయటికి తీసినప్పుడు కూడా మీకు వీడియో పెడతానండి. చాలా బాగుంది. నాకైతే క్రోటన్ మొక్కను మించిపోయిందండి. బాగా బలంగా ఏపుగా పెరిగింది. నేను బాగా బలం పెడుతున్నానండి. ఎలాంటి మందులు వేయకుండా నేను ఆర్గానిక్గానే పెంచుతున్నాను దీన్ని. చూడండి ఎంత బాగుందో. అసలు ఇది బయటకు వచ్చిన దాకా నాకు అర్థం కాలేదండి. గొట్టాలుగా వచ్చేస్తా ఉంది. ఏంది ఇది అని అంటే అప్పుడు చెప్పింది మా మనవరాలు, నేను నాటాను అని. నేను ఊళ్ళో లేనప్పుడు నాటింది. ఈ మొక్క పేరు తెలిస్తే ఏంటో మీరు కామెంట్లో పెట్టండి. తప్పకుండాను కామెంట్లో పెట్టండి మీరు. నాకైతే ఇదేనండి నేను చూడటం నా జన్మలో. నాకు ఇంత వయసు వచ్చిన తర్వాత ఈ మొక్కల్ని ఇదే చూడడం నేను. అయితే క్రోటన్ మొక్కలాగా చాలా బాగుందండి. మేము పెద్ద తొట్టులోనే ఇట్టింది అమ్మాయి, మనవరాలు. దీని పేరేంటో ఎవరో ఒకళ్ళు కామెంట్ పెట్టండి మీకు తెలిస్తే మాత్రం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.